22 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీసులు కేడిపేట రోడ్లో గల పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా మల్లేష్, రామ్, నవీన్ కలిసి స్కూటీ మీద వస్తుండగా పోలీసులు అది తనిఖీ చేశారన్నారు. దీంతో స్కూటీ డిక్కీలో 22 కేజీల గంజాయి 11 ప్యాకెట్లు కలిపి ఉందన్నారు. అలాగే 2 సెల్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ ఉన్నాయన్నారు. అలాగే అదే డిక్కీలో సుమారు 138 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, 45 వరకు నగదు ఉన్నాయని చెప్పారు. ఇంకా వాటితో పాటు ఒక కత్తి, 2 ఇనుప రాడ్లు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసుల్లో ప్రెస్ మీట్ నిర్వహించమని చెప్పేసి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్ అండి మాకు రాబడిన సమాచారం మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అంతా కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు